రణస్థలం మండలంలో ఒక గ్రామంలో ఒక మైనర్ బాలిక మీద అగ్రివేటివ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసినటువంటి ఒక కేసులో ఈరోజు నారు ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా బంటింపల్లి గ్రామం, రణస్థలం మండలం. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన NMR కింద పనిచేస్తున్నాడు. ఈ పండగ సంక్రాంతి పండగ ముందు ఆ భోగి రోజున ఆ సమయంలో అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. అందులో ఒక 8 సంవత్సరాల వయసు ఉండి 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లని అతను అక్కడ ఉన్నటువంటి సచివాలయం బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి అతను సెక్సువల్గా హెరాస్మెంట్ చేశాడనేది ఆయన మీద నా అభియోగం. ఆ విధంగా ఆ మైనర్ గాల్ తాలూకా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్ గర్ల్ పైన అత్యాచారం జరిగితే దర్యాప్తు DSP చేయాలి. కాబట్టి ఐ హ్యావ్ టేకన్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఆ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. నేరస్థానాన్ని పరిశీలించడం, సాక్షులందరినీ విచారణ చేస్తే ఆ రోజు అతను వాళ్ళకి పప్పలు, చాక్లెట్లు, బిస్కెట్స్ కొనిస్తానని చెప్పడం, ఇందులో ఒక అమ్మాయిని సచివాలయం పైకి తీసుకెళ్ళి తను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది వాస్తవంగా రుజువైనందున అతను అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నామండి. కాకపోతే కొన్ని మీడియాలో రాజకీయంగా అంటున్నారు. అతనికి మాకు తెలిసి అయితే ఎటువంటి పార్టీల పరంగా ఏమీ లేవు. ఇది రాజకీయ కోణం ఏమీ లేదు. అతను తప్పు చేశాడు, అరెస్ట్ చేశాం, కోర్టు ముందు అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం జ్యుడిషియల్ రిమాండ్కి. అంతే తప్ప అతను ఒక పార్టీకి చెందినవాడని వేరే పార్టీ వాళ్ళు అతనికి ఏదో రాజమర్యాదలు చేసినట్టుగా ఒక మీడియాలో కథనం వచ్చింది. అది అవాస్తవం. తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందినా సరే మేము ఒకే రీతిలో స్పందిస్తాం, ఒకే రకంగా చూస్తాం. థ్యాంక్ యూ అండి. NMR అండి, NMRగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులందరికీ ఒకటే అప్పీలు, దయచేసి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు అన్నది తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఊళ్ళో అందరూ ఒకే రకంగా ఉండరు. కొన్ని ఈ రకంగా కూడా సెక్సువల్లీ పర్వర్టెడ్ పర్సన్స్ ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల మీద కొంచెం గమనించుకోవాల్సిందిగా నా తరపున ఒక రిక్వెస్ట్, ఒక అప్పీల్. అలాగే మీ ఇతనికి ఇంతకు ముందు కూడా చాలామంది పిల్లలతోటి రమ్మన్నాడని అక్కడ కొంతమంది పిల్లలు కూడా చెప్పారు, అవి కొనిస్తాను రమ్మన్నాడని. దాని మీద కూడా వెరిఫై చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. అటువంటి ఎవరు చేసినా ఇది పోక్సో కేసులో కాబట్టి చట్టం చాలా కఠినతరంగా ఉంటుంది, యాక్షన్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. కాబట్టి అటువంటి పొరపాటు ఎవరు చేయొద్దు అన్నది మా రిక్వెస్ట్. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పిల్లల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా కొంచెం అబ్జర్వ్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉందని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనది 22-23 సంవత్సరాలు ఉంటుంది.